నమస్తే వెల్కమ్ టు మెగానన్ టీవీ. దిస్ ఈజ్ సిరాజ్. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమి మరోసారి వార్తల్లో నిలిచారు. అతడి మాజీ భార్య హసీన్ జహాన్ చేసినటువంటి సంచలన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. షమీని స్త్రీలోడిగా అభివర్ణించారు. ప్రియురాళ్ల పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తూ కన్న కూతురి చదువుని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. షమీకి హసన్ జహాన్ కు ఐరా అనేటువంటి కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హసీన్ జహాన్ ఓ శుభవార్తను పంచుకుంటూనే షమీపై మరోసారి ఆరోపణలు చేసింది. తన కూతురికి మంచి స్కూల్లో అడ్మిషన్ దొరకవద్దని తన శత్రువులు కుట్ర చేశారని, అయితే అల్లా వారికి బుద్ధి చెప్పాడంటూ తన కూతురు ఐరాకు ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ వచ్చిందని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఐరా తండ్రి ఓ బిలియనీర్ అయినా కూతురి స్కూల్ ఫీజుకు మాత్రం డబ్బులు ఇవ్వడు. ఉంపుడు గత్తెల పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తున్నాడని, కూతురి చదువుకు మాత్రం డబ్బులు లేవని చెప్తున్నాడని హసీన్ తెలిపారు. అయితే షమీ తన గర్ల్ ఫ్రెండ్స్ ను విమానాల్లో బిజినెస్ క్లాసులకు తీసుకువెళ్లడానికి లక్షలు ఖర్చు చేస్తున్నాడని, కూతురిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అతడు ఒక స్త్రీలులోడు అని హసీన్ జహాన్ విమర్శించారు. ఆడవాళ్ల పిచ్చిలో పడి తన కూతురికి కాకుండా తనకు ఇష్టమైన మహిళల పిల్లలను పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించింది. కానీ కూతురి చదువుకి డబ్బు ఇచ్చేందుకు మాత్రం అతడికి మనసు రాదు అంటూ హసీన్ జహాన్ షమీపై ఆరోపణలు గుప్పించింది. కాగా సీనియర్ పేస్ బౌలర్ షమీ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నాడు. మాజీ మోడల్ అయిన జహాన్ 2014లో మహమ్మద్ షమీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో ఒక కూతురు పుట్టింది. మహమ్మద్ షమీపై గృహహింస ఆరోపణలు చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తున్నాడని ఆరోపించింది. ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని పేర్కొంది. అయితే హసీన్ జహాన్ 2018 నుంచి షమీకి దూరంగా ఉంటున్నారు. కాగా షమీ నెలకు 4 లక్షలు భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశించింది. జహాన్ కోసం నెలకు 1.50 లక్షలు, కుమార్తె కోసం నెలకు 2.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. చివరిగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ కు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ బెంగాల్ పేసర్ ఫిట్నెస్ సమస్యల వల్ల ఇటీవలే ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ సిరీస్ ఆడలేకపోయాడు. ఇక తదుపరి దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున షమీ బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.